ఆఫీస్లోనా? ప్లీజ్ ఒకసారి వీడియో కాల్ చేయవా, నేను మీ ఆఫీస్ చూసా. ఆడొస్తే మన పని అయితే తొందరగా తెంపుకుని పోదాం పారి. ఒకవే 90 ఇంట్లో అన్నాడు. పిల్లలు వచ్చి మామిడికాయలు అంతా తెంపి పడేసిరు పాడుగాను. ఏం రా ఎక్కడ వచ్చిందా దిగడం రాదా నీకు? రారా నీ పని చెప్తే రా రే. ఎన్ని కాయలు తెంపినావు రా? ఎన్ని కాయలు తెంపినావు చెప్పురా. మీ అక్కనా? ఇంకా 2 కాయలు ఇస్తా తీసుకో సరేనా? A few moments later. మామిడికాయలు ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను చూడాలనిపిస్తుంది, మా ఇంటి దగ్గరికి రా. రే మీ అక్క ఏడుందిరా? మీ అక్క రమ్మన్నది. మా ఇంట్లో ఉంది, పిలుపు. అందాల రాక్షసివి గుండెల్లో గుచ్చావి. ఎక్కడ వేయండు? ఎక్కడ వేయండు? మీరేంటి ఇంత ఫాస్ట్ పోతుండు? కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. హే మోనాలిసా, ఇక్కడ ఒక కార్ స్పీడ్ పోతుందో కిడ్నాప్ చేస్తున్నారు. మన గల్లీకి వస్తుంది, కార్ ఆపుర్రి. అవునా? మేము ఎప్పుడే ఆపుతున్నాం. అమ్మ, నొప్పులు భరించలేకపోతున్నా, ప్లీజ్ కాపాడండి. కాపాడండి, కాపాడండి, దయచేసి నన్ను కాపాడండి. అమ్మా ఎట్లుంది? ఒకవే ఏంగా ఏమనుకోని చెప్పు. నువ్వు బాగుంది. ఫస్ట్ బండా అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంది? అది మంచిగా ఉందా? అయితే దాంతో ఏంది పోవాలా? ఇంకా వాల్సలేడు. రాసి రాసి ముడ్డ ఆరిపోతుంది. ఫస్ట్ డబ్బునయి ముద్దేరింది అరిగిపోతానికి పెద్ద ఇంతున్నట్టు మాట్లాడుతున్నావు. అరే ఈ పొరగాలేదేంద్రా? ఆడేది తక్కువ ఉంది, ఒర్రేది ఎక్కువ ఉంది. పొట్టి బాగా కనవల్లే. దీంతో జాగ్రత్త, మొన్న నా తాకాయ వడగొట్టింది. ఈ బాల్ నాకు కనవల్లే. నెక్స్ట్ బాల్ వచ్చేసరికి నీకు కనవలేదా కరోడా? పిచ్చిదానా, ఇదేనే లాస్ట్ బాల్. ఈ రోజు ఇది ఎంకారం చేస్తుందో ఏమో. కనబడతలేవా? అంటే నన్ను కొడుతున్నావు. సారీ ఇప్పుడు వేస్తావు. ఇప్పుడు సారీ ఇప్పుడు కరెక్ట్ వేస్తా. అప్పుడే మళ్ళీ తలకాయ వల్ల కొడుతుంది, ఇప్పుడు ముడ్లు వల్ల కొడుతుంది. తమ్ముడు ముఖం కడుక్కుంటున్నావు, టవల్ ఇచ్చిన పో అమ్మ. ఎప్పుడు నాకే పని చెప్తాడు, పని చెప్తావు. ఆ ముఖం కర్రే కావాలి. ఇంకా పెట్టరా పెడుతున్నాడు. ఆగు, ఇప్పుడు నీ మొహం కర్రే.
నడిమింట్ల ఎండా జాము నన్ను నడుసుమను చాలు మరి చూసి మురుసు. ఏంది ఇది గిట్ల చేస్తున్నావు? ఇంటి పక్కల చుట్టాలు చూసి ఏమనుకుంటారు? నేను అయితే తీసట్టున్నావు కానీ అది కారండి, మా ఫ్రెండ్ గిట్లనే డాన్స్ చేసి కారు మంచి ఇల్లు గిట్ట కట్టుకుంది. అన్నా డైపర్ ఉన్నాయా? ఉన్నాయి. అయితే వేసుకో. A few moments later. అంకుల్ డైపర్ ఉన్నాయా? ఉన్నాయి. అయితే వేసుకో. ఏమేం బాబాయ్ అట్లున్నావు? ఏం లేదురా, పక్క షాప్ పిల్లలు మన షాప్ కాడికి వచ్చి డైపర్లు ఉందని అడుగుతారు. ఉంది అనగానే వేసుకో అంటారు. నాకేం అర్థమైతలేదురా. ఓ సంతేనా? ఈసారి వస్తే లేదని చెప్పు. నా మట్టి పురుగు దట్టనేది అట్లే, ఈసారి వచ్చినప్పుడు లేదని చెప్తా. అన్నా డైపర్లు ఉన్నాయా? లేవు. అయితే వేసుకున్నావా? అన్న డైపర్లు ఉన్నాయి. ఏయ్ ఏమనుకుంటుర్రో మీరు? చూస్తుంటే కథలు పడుతున్నారు మీరు. నిన్న నుంచి చూస్తున్నా షాప్ కాడికి వచ్చి ఒకటే దమ్ దమ్ చేస్తురు. ఇంకా సారి వచ్చిన అనుకో కాజల్ రిత పెట్టా. ఏమ్రా నేను ఇక్కడ తిడుతున్నా, మీరు అక్కడ చూస్తురు. ఏంద్ర పెట్టా నువ్వు? అమ్మా అది కాదమ్మా, వాళ్ళు ఎప్పుడు షాప్ ఆడికి వచ్చినా ఏం లేవని పంపిస్తున్నా ఆంటీ. షాప్ చూసుకోమని చెప్తే ఏం లేవని పంపిస్తావాడా? అమ్మా నీ కాలు మొక్తనే దండం పెడితేనే ఒకసారి చెప్పేదినే. అమ్మా నిన్నే నీ కాలు మొక్తనే చెప్పేదినే ఒకసారి. డైపర్లు ఉన్నాయా? ఎందుకురా నన్ను టార్చర్ చేస్తురు? అసలు నేను ఏ పాపం చేసిండ్రా? ఏదైనా విషమిచ్చి చంపండిరా. తీసుగా నేను వదలం. అయినా నువ్వెవరు? వాళ్ళ చెల్లిని. అయినా నేను ఏం పాపం చేసినా? ఎందుకు నేను ఎట్లా చంపుతురు? దగ్గరకు వచ్చిన వాళ్ళకు నువ్వేం చెప్తున్నా? మేము డైరెక్ట్ అయిపోయినా అమ్ముతున్నామా? అయినా మీకు ఎవరు చెప్పారు? వాళ్ళని చూపించలేం గాని నన్నే ఊహించుకొని అక్కడ చూడు. నా డైపర్ ఉందా? ఇక్కడ కూడా డైపరేనా? లేకపోతే బీర్ కొట్టను అడగాల? చాలు చాలు కానీ సమాధానం చెప్పు. ఉంది కానీ మీ తమ్ముడికి జ్వరం వచ్చిందంట కదా? అవునన్నా, హాస్పిటల్ తీసుకోపోతే 20,000 అయింది. అదేరా, ఆడ అన్ని డేట్ అయిపోయినాయి అమ్ముతుర్రు. రేట్లు ఎక్కువ, మళ్ళీ అన్ని అరకమాలు. అది తిన్నందుకే మేము జ్వరం వచ్చింది. సరే అన్న, అమ్మకి చెప్తా. అదే సంగతి, అందుకనే నేను దమ్ దమ్ చేస్తున్నాం. ఏంటిదిరా అది? ఏ కొనీరా. ఇంటిలో పూలు ఉన్నాయి. తాత పిక్చర్ ఉన్నట్టుండు. పువ్వులు పేయాలి అన్ని కింద వేస్తున్నా. కింద వద్ద ఏరుకొచ్చిన అవే ఇవి. కింద వద్ద ఏరుకొచ్చిన అవే ఇవి. ఏయ్ పైసలు ఉన్నాయా లేవా? ఏ నా కాడ పైసలు లేవు, మందని తీసుకొచ్చాలి పని చెప్తా. ఏయ్ ఎవరీడా మా దగ్గర పైసలు దొబ్బిరంట? నేనే. అయితే ఏంది? నాతో ఆడే అంత నీకు దమ్ముందా? ఏంది దమ్ముందా? నా గురించి నీకు తెలియదు. చెప్పే ఆటో చెప్పు, రూల్స్ చెప్పు, ఆడదాం. సింపుల్, ఏం లేదు. నేను చెప్పింది నువ్వు రిపీట్ చేయ అంతే. అంతేనా? చెప్పు, బెట్ ఎంత చెప్పు. పెడుతున్నా 500. వాడు ఇద్దరు భార్య భర్తలు ఉండ్రు. ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళకి ఎన్ని చేతులు? 4. ఓడిపోయినావు. ఎందుకు? నేను చెప్పింది రిపీట్ చేయమన్నా కానీ నిన్ను ఆన్సర్ చెప్పమనిలే. ఏంది ఇట్లా పప్పుల కాలేసిన? మళ్ళీ రెడీ, మళ్ళీ 500. ఇద్దరు భార్య భర్తలు. ఇద్దరు భార్య భర్తలు. వాళ్ళకి ఎన్ని చేతులు? వాళ్ళకి ఎన్ని చేతులు? తప్పు చెప్పినావు. తప్పింది చెప్పినా, కరెక్ట్ చెప్పినా. మళ్ళీ ఓడిపోయినావు. 500 ఇటీ. మళ్ళీ 500. అసలు నీకు గేమ్ అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ ఓడిపోయినావు. ఏమ్రా, అమ్మకు వచ్చిన పింఛన్ తీసుకొని జులైగా ఖర్చు పెడుతున్నావంట. ఏం కథలు పడుతున్నావా? ఏమనుకుంటున్నావు బావ? నువ్వు ఇప్పుడు మీద ₹1 పడ్డా కానీ తీసుకొని బావ, అంత నిజాయితీ నేను. అవునవును, రూపాయి దొరికితే ఎందుకు తీసుకుంటావు? 100 రూపాయలు దొరికితే తీసుకుంటావు. ఊకేవే, నా ఇజ్జత్ తీయకు, దండమన్న పెడతా. గవర్నమెంట్ స్కీమా? వికలాంగులకు 10,000 పింఛనా?
బాలు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా బాబాయ్. అయితే ఒకసారి వంట రూమ్ లోకి వెళ్ళు. సరే బాబాయ్. బాబాయ్ వచ్చినా. అక్కడ పల్లిపట్టి పెట్టినా ఉందో కూడా ఒకసారి. హాయ్ పల్లిపట్టి. ఇక్కడ లేదు బాబాయ్. అంతేనా? అయితే చచ్చినట్టే. ఏది వచ్చినట్టు? అదేనే ఎలుకలు ఒకటే దమ్ము దమ్ము చేస్తున్నాయి కదా, అందుకే ఆ పల్లిపట్టిలా ఎలుకల మందు కలిపిన, ఇక దాని పీర విరగడైనట్టే. అరే ఇప్పుడు చెప్పండి రా మీ బాధ. అన్నా ఆస్తి మొత్తం మనకే అన్నా, నాకు వద్ద నత్తం అంటే మీ ఆంటీ అన్న తమ్ముళ్ళు ఉండడం మరి ఊరి అదృష్టం. అట్లా కాదు, ఇద్దరికి ఆస్తి సగం సగం చేయడం. అర్థమైతలేదా అన్న? నాకొద్దు అంటే ఎందుకు నాకు వద్దని చెప్పినారా? కానీ ఇంట్లో ఉన్న సిలిండర్ ఇలా చేయేస్తే మాత్రం పని చేయనేస్తా. అదే చెప్తున్నా, సిలిండర్ ముట్టుకుంటే బతుకే నరికేస్తా. ఏంద్రా నువ్వు చేయి నరికేది? ఏంద్రా నువ్వు తల నరికేది? అరే మనల్ని కాదురా, ఫస్ట్ ఇన్ని కావాలి. అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైంది? అన్నా ఏమైందన్నా? ఎవరు కొట్టిరన్నా నిన్ను? అన్నా ఎవడన్నా నిన్ను కొట్టింది? ఎవడన్నా? అన్న తమ్ముళ్ళ మంచానికి ఓటే నన్ను కొట్టిండ్రా. అన్నా ఎవడు చెప్పనా? ఆ కాలు చేతులు ఎరగొట్టి ముందుకు తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. వద్దురా చెప్పేయిండ్రా. అన్న తమ్ముళ్ళు మద్దరికి పోవద్దురా. ఊకో అన్న, నువ్వు గవనే నాకు చెప్పకు. ఇప్పుడే వెళ్తున్నా. ఎవడైనా గానీ ఆ కాలు చేతులు ఎరగొట్టి ఇప్పుడు నీ దగ్గర లేకపోతే నన్ను అడుగు. చెప్పేయండిరా. వద్దురా. ఊకో అన్న, నువ్వు గవర్నీ నాకు చెప్పకు. ఇప్పుడే తీసుకొస్తా నేను, ఎవడైనా కానాడు. అరే బాబీ అరే ఏమ్రా మీరు? ఆడదేమో మా అన్నని కొట్టిరు, ఇద్దరేమో ఒక్కొక్కరు తినిపించుకుంటారు. మీ ఇద్దరు గొడవ అన్నారు కదా? అవును, మా ఇంట్లో సిలిండర్ ఉన్నాయని మర్చిపోయాం. ఇంటికే కొట్టినాం, తల ఒకటి నడుచుకున్నాం. రే మీరు అన్నా నమస్తే అన్న. నమస్తే తమ్ముడు. నాకు ఒక పగుందన్నా, అన్ని ఫోటో చూపిస్తా, వాడిని చూడంగానే వేసేయాలన్నా. చూపెట్రా. ఒరే సచ్చినోడా, లాక్ తీసి చూపించొచ్చు గారా. నీ వల్ల 100 రూపాయలు బొక్కరా. అరే తమ్ముడు, ముందు నీ జీవితంలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న ఫాల్తు గాని దూరం పెట్టి తమ్ముడు, అప్పుడే. హలో హలో బాబాయ్, ఇంటికి పోవా? వచ్చినా. అగ్గిపేట తీసుకో. తీసుకున్నా. ఒకసారి ముట్టి. ముట్టించినా. ఏమైనా అయిందా? ఏం కాలే. ఎందుకు? గ్యాస్ ఆఫ్ చేసిన లేదో గుర్తుకులేదు, అందుకే. ఆగురా, ఆగాగు జరాగు. లైసెన్స్ తీరా, ఆర్సీది. నువ్వు పోలీస్ అని గ్యారెంటీ ఏంటిరా? ఏంది గ్యారంటీ? ఏందా? ఆగురా. ఫోన్ చేసుకుంటా సార్. నువ్వు ఫోన్ చేసినా ఎవరికి లొంగేది లేదురా, చేసుకోరా చూద్దాం. చెప్పురా అన్నా, పోలీస్ పట్టుకురానా? పైసలు ఇవ్వపోయినారా? ఇచ్చినా ఇచ్చి పెడతలేరా అన్న? ఇరు వస్తున్నా. మా ఊరిని పట్టుకున్నంత. నీ లైసెన్స్ ఏదిరా? నీ లైసెన్స్ ది. ప్లీజ్ సార్ పక్కకి రండి. నన్ను పక్కకు తీసుకెళ్ళినా కూడా నా నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరురా. ఒకసారి పక్కకు రండి సార్. పక్క సార్ ఇంకో. ఇదా ముందే చెప్పొచ్చు కదా తమ్ముడు. వెళ్ళండి, ఇంకొన్న బండి ఆపితే నాకు ఫోన్ చేయండి.
కుమార్ ఫోన్ చేసిండే. ఏ పొట్టి ఏడురు మీరు దొంగతనం టైం అవుతుంది తొందర రారి. వస్తున్నాం దొంగతనం ఎట్లా చేయాలో ప్లాన్ చేస్తున్నాం. ఎందుకే కథలు పడుతున్నావు? వీడియోలు చూసుకుంటా. పొట్టి లోపల 4 ఉన్నాయి, నేను పోయి తీసుకొస్తా, మీరు ఇన్ని ఉండి చూస్తుంటారు అటు ఇటు సరేనా? అక్క నాలేంటి అక్క? 4 అంటే 4 తులాలు రా పిచ్చి ముఖం పోడా. A few moments later. చెప్పినా కదా ఇంట్లో 4 ఉన్నాయని ఒకటి పట్టుకొచ్చిన. అన్నావుగా. ఓసి పిచ్చి ముఖం, 4 అనే 4 సిలిండర్, 4 తులాలు బంగారం కాదు. బంగారం తెచ్చినావు అనుకుంటే సిలిండర్ తెచ్చినావు ఇంద్ర. అవును, సిలిండర్ నుంచి తెచ్చినవురా? పిచ్చి ముఖం, డబ్బులు పెడితే బంగారం ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ సిలిండర్ డబ్బులు పెట్టా దొరుకుతలేదు తెలుసా? అయినా మీకే మెరిక